డీసీపీ భాస్కర్ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను రిలీజ్ చేసింది. మంచిర్యాల జిల్లా కేతరపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక గొడవను పోలీసులు తప్పుదారి పట్టించారని ఆరోపించింది. మున్సిపల్ ఆఫీస్ వద్దకు బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లపై దాడి చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారని తెలిపింది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఏసీపీ వెంకటేశ్వర్ల దృష్టికి బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకెళ్లారని వివరించింది. ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని ఏసీపీని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కోరారని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ దాడులకు పాల్పడితే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ డీసీపీ భాస్కర్ తప్పుదో పట్టించారని ఆరోపించింది. 16వ తారీఖు స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశం మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసము బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఆ రోజు ఇరు వర్గాల వాళ్ళు, ఇరు పార్టీల వాళ్ళు పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి మున్సిపల్ కౌన్సిల్ దగ్గరకు వచ్చేసి గొడవ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కౌన్సిల్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ 16th దాన్ని 17th మార్చడం జరిగింది. 17th మార్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అండ్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులకు మా యొక్క పోలీస్ అధికారులు ఇక్కడ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీరు 16వ తారీఖు రోజు బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు ఒక 100 వెహికల్స్ తోటి రావడం జరిగింది. అప్పుడు రైల్వే గేట్ కిందనే ఆపేసి ఓన్లీ కౌన్సిలర్లు ఉన్న వెహికల్స్ నే పంపిస్తామన్నారు. అప్పుడు వాళ్ళు కూర్చొని నిరసన వ్యక్తం చేసినారు. 16వ తారీఖు